అండి. వెల్కమ్ టు బండెడ ఫ్యామిలీ రుచులకి స్వాగతం సుస్వాగతం. ఈ కొబ్బరి బొండాలు చేసింది నేనే. ఎలా ఉన్నాయని కామెంట్ చేయండి. నేను ఇంతవరకు ఎవరికి కూడా కొబ్బరి బొండాలు చేయలేదండి. పెయింట్ అయితే వేస్తాను గానీ, డెకరేషన్ అనేది ఇదే ఫస్ట్ టైం అండి చేయడం. అలాగే ఇక్కడ బార్బీ గర్ల్ బొమ్మ కూడా ఉంది కదా! చాక్లెట్స్‌తో, జెల్లీ చాక్లెట్లతో అది కూడా నేనే ప్రిపేర్ చేశాను. అలా నేర్చుకోవాలి కదా మనం గూడా. సో, మా పానకాల కావడి డెకరేషన్ అనేది ఎలా ఉందో, ఎలా సర్దామనేది కామెంట్ చేయండి. పెళ్ళిల్లో మనకి మెయిన్ లేట్ అయ్యేదంటే పానకాల కావడేనండి. ఈ పానకాల కావడికి సర్దుకోవడమే మనకి లేట్ అయిపోతుంది. సో, ముందుగా మేము అయితే వచ్చేసి ఈ పానకాల కావడికైతే ఇలా సర్దేసుకున్నాము. సో, వెనకాల ఎందుకు పెట్టేసామంటే బొమ్మలు చిన్నపిల్లలు లాంటి వాళ్ళు లాగేస్తారు కదా అని వెనక పెట్టామన్నమాట బొమ్మలు. సో, ఇలా అయితే అక్కడ అన్ని డోళ్ళు, అలాగే కిరీటాలు అక్కడ కనిపిస్తున్నాయి గదా! ఐస్ క్రీమ్‌లు అంటే కప్పులుంటాయి గదా! టీ కప్పులు. దాంట్లో ఏదో దూది పెట్టేసామనమాట. అదే ఐస్ క్రీమ్ అయిపోయింది. అలాగే సున్నుండలు, అలాగే సున్నుండ, సారీ అలాగే స్వీట్లు, అప్పడాలు, మైసూర్ పాకం, లడ్డూలు ఇవన్నీ అనమాట. కాజా, అరిసెలు ఇవన్నీని. అక్కడ దండలండి. అవి కూడా మేము ప్రిపేర్ చేసినయే. అలాగే అక్కడ బాక్సులు కనిపిస్తున్నాయి కదా! అవి వచ్చేసి ఏటిలతో చేసామంటే మనకి శారీస్‌కి బాక్సులు వస్తాయి కదా! దానిపైన అయితే కవరింగ్ చేసేసాము. ఇలా అయితే మా పానకాల కావడి అయితే ఇలా కొనుక్కోకుండా ఎంచక్కా ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకున్నాము. ఇక్కడ మేము తీసుకున్న ఫోటో అనమాట. మండపం పైన కూడా తీసుకున్నాం ఫోటో. అలాగే పెళ్ళికూతురు, పెళ్ళికొడుకు తీశాను ఫోటో. అలాగే ఇక్కడొచ్చేసి అబ్బాయి వాళ్ళు అమ్మాయికి పెట్టేశారనమాట. ఇక్కడొచ్చేసి వాళ్ళు కోన్లు, పువ్వులు, అలాగే మేకప్ కిట్, అలాగే పళ్ళు, స్వీట్స్, అలాగే డ్రెస్సులు అవన్నీ కూడా వాళ్ళు తగినంత వాళ్ళు కూడా బాగానే పెట్టారండి.